Hello guys, welcome to my channel One Arms Vlogs. టుడే మన రెసిపీ ఏంటంటే అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ. సో ఇంకెందుకు లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన స్టైల్లో మనం చేసేద్దాం, వచ్చేసేయండి. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్, ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ఆయిల్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీరది. సో నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసి నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తాను. సో చూడండి, ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే మంచి గ్రేవీగా వస్తుంది. సో అందుకనే నేను ఆనియన్స్ ఒక మీడియం సైజు 2 తీసుకున్నాను. సో ఇక్కడ నేను మసాలాస్ యాడ్ చేశాను. అవేంటంటే లవంగా, ఇలాచీ, చెక్క. సో మనకి ఏమేమి కావాలో అవన్నీ, ఏమేమి ఫ్లేవర్స్ అయితే మనకి ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బగారా లీఫ్ యాడ్ చేశాను. సో అన్నిటినీ మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంచిగా మిక్స్ చేస్తూ అవి డ్రై రోస్ట్ అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో మంచి అరోమా అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను పుదీనా యాడ్ చేశాను. పుదీనా చాలామంది లాస్ట్లో యాడ్ చేసుకుంటారు. సో నాకు ఎందుకో ఇక్కడ యాడ్ చేస్తే మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా వస్తుంది అనిపిస్తుంది. సో నేను ఇక్కడే యాడ్ చేశాను. సో ఇంకా పసుపు యాడ్ చేశాను. పసుపు అండ్ ఇది ధనియాల పొడి యాడ్ చేసి మొత్తం కలుపుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చికెన్ అయితే 1 కేజీ తీసుకున్నాను. సో కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీకి అవన్నీ సరిపోతాయి పర్ఫెక్ట్గా. ఇక్కడ నేను కొంచెం మరీ ఫ్రైగా కాకుండా మంచి గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నాను కర్రీ. సో ఎందుకంటే నేను చపాతీస్ కోసమని ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీస్కి కొంచెం లైట్గా అట్లా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా, మరీ ఫ్రైలా కాకుండా. మేము అట్లయితేనే మా ఫ్యామిలీలో అందరూ అట్లా లైక్ చేస్తారు. సో నేను అట్లా చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టేసుకున్నాను. తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవడమే. సో చూడండి, ఆల్రెడీ మంచిగా ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టుగా మనకు కనిపిస్తుంది కర్రీ ఇక్కడ. సో ఒక 15 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టేసి వదిలేస్తే మంచిగా అది రోస్ట్ అవుతుంది. దెన్ నేను ఇక్కడ కారం యాడ్ చేశాను. కారం అది మన చాయిస్ అండి. మనం ఎంత కారం తిందాం అనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది పట్టించిన కారం అనమాట, బాగా చాలా ఎక్కువ కారం ఉంది. సో నేను ఒక 2 స్పూన్స్ 2.5 ఆ రేంజ్లోనే యాడ్ చేసుకున్నాను. అప్పటికే ఆల్మోస్ట్ కర్రీ కొంచెం లైట్గా స్పైసీగానే అయింది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం గ్రేవీగా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి, అందుకనే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. సో మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీ. క్యాప్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా ఉంచి మళ్ళీ తీసాను చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అది మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఫైనల్లీ గార్నిషింగ్ కోసం అండ్ టేస్ట్ కోసం కొత్తిమీర యాడ్ చేశాను.